హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐటీసీ కంపెనీ నుంచి అయితే బ్రాండ్ అసోసియేట్ పోస్టులకు గాను ఐటీసీ కంపెనీ అయితే లేటెస్ట్గా జాబ్స్ అయితే విడుదల చేసిందనమాట. లేట్ చేయకుండా మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్కడైతే వీడియోలు అయితే స్కిప్ చేయకండి. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డీటెయిల్స్. ఫ్రెషర్స్ విత్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ఎక్సెల్ స్కిల్స్ మే బీ కన్సిడర్డ్. అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు అనలిటికల్ అండ్ ఎక్సెల్ స్కిల్స్ మే బీ కన్సిడర్డ్. అంటే ఎవరైతే అనలిటికల్ స్కిల్స్ తెలుసో అలాగే ఎక్సెల్ స్కిల్స్ తెలుసో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఓన్లీ. అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట, బీకామ్ కానీ లేదా బీఎస్సీ కానీ లేదా బీబీఏ ఓన్లీ ఈ పోస్టులకి మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 0 నుంచి 3 ఇయర్స్. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా లొకేషన్ వచ్చేసరికి మనకు అంటే ఆఫీస్ ఉండే లొకేషన్ అనమాట బెంగళూరులో ఉంటుంది. అలాగే బనస్వది ఈ ఏరియాలో బెంగళూరులో ఏ లొకేషన్లో ఉంటుందో మనకు క్లియర్గా కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. అంటే కంపెనీ ఉండే లొకేషన్ అనమాట. మీరు ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటాయి అప్పుడు ఈ కంపెనీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు శాలరీ సంబంధించింది. ఇంకా మస్ట్ హ్యావ్ స్కిల్స్, మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి బ్రాండ్ మార్కెటింగ్, ఎక్సెల్, డేటా అనలైజ్, డిజిటల్ మార్కెటింగ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ తెలిసి ఉండాలి. దాంతోపాటు డేటా అనలైజ్ చేసే స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ఎక్సెల్, ఇలా బ్రాండ్ మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి ఐటీసీ కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. ది బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ ది బ్రాండ్ మేనేజర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్ ఇనిషియలైజ్, ట్రాకింగ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్నల్ టర్మ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మొత్తం వాళ్ళ కంపెనీకి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఎలా ఉంది మార్కెటింగ్, ఎలా ఉంది, అప్ ఉందా లేదా డౌన్ ఉందా, ఎలా మన మార్కెటింగ్ సంబంధించి ఇంప్రూవ్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఎక్సెల్ రిపోర్టింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి బ్రాండ్ సపోర్ట్ ఆర్ ఎగ్జిక్యూషన్, అసిస్ట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బ్రాండ్ ప్లాన్స్, క్యాంపింగ్స్ అండ్ ప్రమోషన్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ గురించి క్యాంపింగ్ చేయాలి, అలాగే ప్రమోషన్స్ చేయాలి. వాళ్ళ యొక్క బ్రాండ్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా దాంతోపాటు మార్కెట్ అండ్ డేటా అనలైజ్, ట్రాక్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్స్ అండ్ మార్కెట్ షేర్ డేటా. మీ యొక్క డేటాను అయితే మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇంకా దాంతోపాటు ప్రిపేర్ ఎక్సెల్ బేస్డ్ రిపోర్ట్స్, డాష్ బోర్డు అండ్ ట్రాకర్స్, వీటికి సంబంధించింది అనమాట. మొత్తం డీటెయిల్స్ అయితే మీకు తెలుసుంటే సరిపోతుంది. ఇంకా చెప్పాను కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇది. ఇంకా రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్కి సంబంధించి ఏది శాలరీ, అలాగే వాళ్ళ యొక్క బ్రాండ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలంటున్నాం కదా, వాటికి సంబంధించింది అనమాట. మెయింటైన్ బ్రాండ్ ట్రాకర్స్. అంటే చెప్పాను కదా అప్ అలాగే డౌన్ ఎలా ఉంది మన మార్కెట్, మన కంపెనీకి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ నోట్ చేస్తూ ఉండాలి. అలాగే బడ్జెట్, మన బడ్జెట్ పెరుగుతుందా తగ్గుతుందా. అలాగే ఎంఐఎస్ ప్రిపేర్ మంత్లీ పర్ఫార్మెన్స్ డిక్స్. అంటే వాళ్ళ నెల వైజ్గా ఎలా ఉంది మన మార్కెట్, పెరిగిందా లేదా తగ్గిందా, ఇలాంటివన్నీ మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట కంపెనీ యూజింగ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ తోటి. ఎక్సెల్, పవర్ పాయింట్ తోటి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎలిజిబిలిటీ క్రెడెన్షియల్స్ లేకైతే వెళ్ళిపోదాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, బీకామ్ కానీ బీఎస్సీ కానీ లేదా బీబీఏ ఓన్లీ
ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రమే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెషర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే అలాగే కాంట్రాక్ట్ బేసు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇలాంటి లేటెస్ట్ అంటే టాప్ కంపెనీస్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే